హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇవాళ వీడియో గురించి చెప్పాలంటే ఈరోజు నేను మీకు ఒక టెంపుల్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి తమిళనాడులో కృష్ణగిరి అనే ఊర్లో ఉన్న టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మేము ఆల్మోస్ట్ ఇక్కడికి ఒక 4-5 టైమ్స్ వెళ్ళాము. సో ఏంటి ఈ టెంపుల్ గురించి విశిష్టత అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి టెంపుల్ కృష్ణగిరిలో అనమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని కొబ్బరికాయ కట్టాలన్నమాట. అక్కడ ఒక కొబ్బరికాయ అక్కడ వాళ్ళు అమ్ముతారు. దాన్ని తీసుకొని 11 టైమ్స్ ప్రదక్షిణ చేసిన తర్వాత లోపల గుడిలో పూజ చేయించి అక్కడ మనము ఆ కొబ్బరికాయ కట్టేస్తే మనం ఏదైనా కోరిక కోరుకున్నా కూడా అది తీరుతుంది అనమాట. అంటే ఇది మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆ కొబ్బరికాయ తీసుకొని మనము ఇది చేయొచ్చు. లేదంటే వాళ్ళే అక్కడ టెంపుల్ వాళ్ళే తీసుకొని దాన్ని ఏదైనా స్వీట్ లాగా చేసి ప్రసాదం లాగా పంచిపెడతారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది టెంపుల్. మేము ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చి రీసెంట్గా వెళ్ళాం మేము, ఒక 2-3 weeks బ్యాక్ వెళ్ళాం అనుకుంటా టెంపుల్కి. చాలా రోజులు అయిపోయింది వెళ్ళి అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. సో తమిళనాడులో హొసూర్ దగ్గర కృష్ణగిరి అనమాట టెంపుల్ ఉండేది. ఊరు పేరు వచ్చేసి కృష్ణగిరి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. సో ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్ చాలా డెవలప్ చేశారనమాట టెంపుల్ కూడా. ఇంతకుముందు కొంచెం అంత కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏం లేదు, కానీ ఈ మధ్యలో ఇంకా కొంచెం బాగా డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము కొబ్బరికాయ ఇక్కడ వాళ్ళే అమ్ముతారు, పూజ చేస్తారు అంతా కూడా. ఇక్కడ ఎంట్రన్స్లో అనమాట ఇక్కడ ఒక విగ్రహం లాగా పెట్టారనమాట. అది ఎలిఫెంట్ లాగా ఉంది. ఈ రాయి అనమాట, దాన్ని శిల్పం లాగా చెక్కుతారు కదా, అలా అనమాట అది. సో ఇంకా ఇది టెంపుల్. యాక్చువల్గా లోపలికైతే మనకి వీడియో అలా ఉండదన్నమాట. సో అందుకే బయట అంతా చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ మనము కొబ్బరికాయ అక్కడ రెడ్ కలర్ క్లాత్లో కొబ్బరికాయ చుట్టించారు కదా, అది తీసుకొని పూజ చేసిన తర్వాత ఇలా కట్టేస్తారనమాట. మనకు ఒక నంబర్ ఇస్తారు, ఒక రో లాగా అనమాట, ఒక నంబర్ మెయింటైన్ చేసి ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి మనం టై చేయడము, లేదంటే ఇంకొక చోట మనకి ఒక ఖాళీ ప్లేస్ చూపించి అక్కడ పెట్టేయమని చెప్తారు వాళ్ళు, తర్వాత దాన్ని కట్టేస్తారనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడంతా మనకి పెడుతున్నట్ట. ఇది లోపల టెంపుల్ గుడిలో ఆంజనేయ స్వామి అనమాట. నేనైతే చాలా అంటే ఇంతకు ముందు కూడా ఆంజనేయ స్వామి నమ్మేదాన్ని, కానీ లైక్ బెంగళూరు వచ్చిన తర్వాత ఇక్కడ బెంగళూరులో కూడా ఒక టెంపుల్ ఉంది సేమ్ ఇలానే. సో అలానే ఈ టెంపుల్ గురించి కూడా మాకు తెలిసిందనమాట. సో చాలా అంటే చాలా నమ్మకం అనమాట. ఏదైనా ఒక చిన్న టెన్షన్ వచ్చినా కూడా ఫస్ట్ ఆ మంత్రం, ఆంజనేయ స్వామి మంత్రం అనేది నోట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఈ టెంపుల్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే బెంగళూరు నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ బైక్లో కూడా వెళ్ళి వచ్చేసేయచ్చు అనమాట. ఒక 90 kilometers రావచ్చు బెంగళూరు నుంచి. ఇంకా మనకి అదర్ సైడ్స్ నుంచి కూడా బస్సెస్ అవైలబుల్ అనేవి ఉంటాయి. కృష్ణగిరి అంటే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇది లోపల టెంపుల్ అంతా కూడా. మేము వచ్చి ఇంకా కొబ్బరికాయ కట్టేసి వెళ్ళామన్నమాట. అంటే 3 months తర్వాత మనకి ఆ పూజ కంప్లీట్ అయినట్టు. మనకి ఒక స్లిప్ ఇస్తారు 3 months వరకు అని చెప్పేసి. అదే బెంగళూరులో టెంపుల్ అయితే సపరేట్ అనమాట, 16 daysకే మనము పూజ చేయాలి అనేది ఉంటుంది. అది ఇంకొకసారి వీడియోలో షేర్ చేస్తాను మీకు. సో ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత అనమాట. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Stay tuned to my channel guys. Thank you for watching. Take care. Bye bye.